ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క క్రిస్మస్ రోజు మనం విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో మీరు తేటగాను సూటిగాను మాట్లాడమని, సహాయం చేయమని కృపానుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుండి. సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. చాలు. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క క్రిస్మస్ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గూర్చినటువంటి వాక్య ఆధారంతో కూడినటువంటి వాస్తవాలను మనం నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలి అని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినములలో అంటే కైసరు ఐగుస్తు అనేటటువంటి ఆయన రోమా సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తిగా ఉన్నటువంటి దినాలు. రోమా సామ్రాజ్యానికి కైసరు ఔగుస్తు గారు ఎవరయ్యా అంటే చక్రవర్తి. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలలో మొట్టమొదటిది అషూరు సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదియా పార్శిక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, చివరిగా పరిపాలించబడినటువంటి సామ్రాజ్యం ఏంటంటే శక్తివంతమైనది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరయ్యా అంటే కైసరు ఔగుస్తు అనే చక్రవర్తి. ఇతని కాలం ప్రభు శరీరధారిగా రాకముందు 27వ సంవత్సరం నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినటువంటి ఆయన జీవించినటువంటి కాలంలో 14వ సంవత్సరం వరకు ఇతను రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నారు. ఎందుకు ఇక్కడ ప్రజాసంఖ్య వ్రాయవలసి వచ్చిందంటే, ముఖ్యంగా రోమా సామ్రాజ్యంలో ప్రజలను ఎందుకు లెక్కించేవారంటే, మొట్టమొదటిగా పన్ను విధించడానికి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఏంటని వారికి ట్యాక్స్ వసూలు చేయడానికి. రెండవది, రోమా సామ్రాజ్యంలో ఎందుకు పన్ను వసూలు చేసేవారంటే, రెండవది సైన్యములో ప్రజలను చేర్చాలి. సైన్యములో ప్రజల్ని చేర్చాలి అంటే ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించాలి. కనుక ఇక్కడ
రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి కైసరు ఔగుస్తు వలన ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఆనాడు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎంతమంది ఉన్నారనేది లెక్క చేయాలి అని, లెక్కించాలి అని ఆజ్ఞ చేయబడింది. ఆ కాలంలో లూకా గారు ఒక వైద్యుడు, చరిత్రకారుడు, యేసుక్రీస్తు జననానికి వచ్చినటువంటి వాస్తవాలు చారిత్రక ఆధారాలతో రుజువు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను పరిశోధించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో రోమా పరిపాలనలో ఉన్నటువంటి ఒక ఘనత వహించినటువంటి థియోపిలాకు లూకా గారు ఈ సువార్తను రాశారు. అయితే ఇక్కడ వాక్యములో మనకి స్పష్టంగా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. రెండవది, ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో కురేనియా అనేటటువంటి ఆయన సిరియా దేశానికి అధిపతి ఉన్నప్పుడు, ఎప్పుడు జరిగింది ఈ యొక్క మొదటి జనాభా లెక్క అంటే కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యానికి పరిపాలన చేసేటటువంటి సమయంలో కురేనియా అనేటటువంటి వ్యక్తి సిరియా దేశానికి, ఇతను రోమా ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి అధిపతి. ఇతను ఎప్పుడు నియమించబడ్డాడని వాక్యం రాయబడింది. ఇక్కడ కురేనియా అనేటువంటి వ్యక్తి సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడు. ఎప్పుడున్నాడు ఈయన? కురేనియా అనే వ్యక్తి ఎప్పుడున్నాడంటే అధిపతిగా ప్రభు జన్మించక ముందు, అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు 7వ సంవత్సరం నుండి ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు సంవత్సరంలో ఆయన 4 వరకు ఉన్నారు. ఎప్పుడు ఇతనును రోమా ప్రభుత్వం వారు అధికారిగా నియమించారంటే ఆయనను ఇక్కడ 6వ సంవత్సరంలో నియమించారు. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థం. తర్వాత మనం చూద్దాం, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. ఇక్కడ అందరూ కూడా తమ తమ ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ప్రజా సంఖ్యలో, జనాభా లెక్కలో వారి పేరు నమోదు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. అయితే దేవుని వాక్యంలో చెప్పబడిన విషయం ఏంటంటే, యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక, దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు ఎవరు? యేసేపు గారు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశం దావీదు వంశములో నుంచి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడా అని ఆయనను సంబోధించారు. అయితే తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దావీదు గారి ఊరు బెత్లెహేము. అయితే యూదులు వారి యొక్క సాంప్రదాయం ప్రకారం జనాభా లెక్కలను వారు పుట్టినటువంటి ప్రాంతంలో జనాభా లెక్క వ్రాయించుకుంటారు. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఇక్కడ యోధా ఒక దేశం, సిరియా ఒక దేశం, గలిలయ ఒక దేశం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టింది యోధాలోని బెత్లెహేము, పెరిగింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయలోని నజరేతు.
ఆ 2 దేశాలకు దగ్గరగా ఉంది సిరియా దేశం. అదేంటంటారు మీకు? కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జననానికి ముందు జరిగినటువంటి వాస్తవాలను పరిశుద్ధాత్మ సహాయంతో లూకా గారు లూకా గారు రాశారు పరిశుద్ధాత్మ సహాయంతో. వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాసింది లూకా గారు. చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? గలిలయలోని నజరేతు నుండి యోదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించింది యోదాలోని బెత్లెహేములో. ఎందుకు యోదాలోని బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు యోసేపు గారు యోదాలోని బెత్లెహేముకు వచ్చారు? ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుటకు దేవుడు అక్కడ అనుకూలపరిచారు. చదవండి. చాలండి. యోదాలోని బెత్లెహేమ, ఎఫ్రాతా, నీవు ఇజ్రాయేలు నా ప్రజలను నువ్వు ఏళ్తావు. నువ్వు ఎంత మాత్రం అల్పమైన దాని కాదు. ఎందుకంటే ఇజ్రాయేలును ప్రజలను ఏలేటటువంటి పరిపాలకుడు, పరిశుద్ధుడు నీలో నుండి వస్తాడని మీకా గారి ద్వారా దేవుడు రాయించినటువంటి ప్రవచనం నెరవేరటానికి ఇదంతా కూడా జరిగింది. చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఇక్కడ, తన తొలుచూలు కుమారుని కని. మొట్టమొదటిగా మరియ గారు యోసేపు గారితో ప్రదానం చేయబడిన తర్వాత మొట్టమొదటిగా కన్నది యేసుక్రీస్తు ప్రభువుని. అదేంటంటారా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని వాక్యం రాయబడు. ఆ తర్వాత యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరియ గారితో వారికి వివాహం జరిగింది. తరువాత 2 కుమారులు, కుమార్తెలు వారికి జన్మించారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రథమ సంతానం, తొలిచూలు. చూడండి, వాక్యంలో రాయబడినటువంటి వాస్తవాలను మనం విందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మంద కాచుకొనుచున్నారు. ఇందాక వ్రాయబడినటువంటి లేఖన భాగంలో చూడండి, పశువుల తొట్టెలో పరుండబెట్టెను, సత్రములో స్థలము లేనందున. ఎందుకని సత్రంలో స్థలం లేదు? జనాభా లెక్కల్లో వారి పేరు వ్రాయించుకోవటానికి ఆయా ప్రాంతాల నుండి తమ యొక్క సొంత ప్రాంతానికి ప్రజలు వచ్చారు కాబట్టి సత్రంలో స్థలం లేదు. అందుకని ప్రభు జన్మించిన తర్వాత ఆయనను సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టారని లేఖనం రాయబడింది. పశువుల పాక కాదు. అదేంది మీకు? పశువుల పాక కాదు, పశువుల తొట్టి. పశువులకు మేత వేసి
ఉంచేటటువంటి ఆ తొట్టిలో ప్రభువుని పరుండబెట్టారు. అర్థమైందండి మీకు? వినండి దేవుని వాక్యం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఏ దేశం? యూదా బెత్లెహేం, యూదా దేశం. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రి వేళ తమ మందను కాచుకొనుతున్నారంట. ఎవరు? రాత్రి వేళ తమ మందను కాచుకొనుతున్నది ఎవరు? గొర్రెల కాపరులు. గొల్లలు కాదు. గొల్లలు యోధా దేశంలో లేరు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క వారు చేసేటటువంటి పని ఏంటయ్యా అంటే గొర్రెలు కాయటం. తరతరాలుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి నుండి వచ్చినటువంటి వారి యొక్క వృత్తి గొర్రెలు కాచేటటువంటి వృత్తి. కనుక యూదులు గొర్రెలు కాస్తారు. మరి ఈ గొర్రెలు ఎక్కడ కాస్తున్నారంట? ఎక్కడ కాస్తున్నారు గొర్రెలు? ఎక్కడండి? పొలములో. ఎప్పుడు కాస్తున్నారు? ప్రతి మాట విలువైంది. ప్రతి మాటకి సందర్భం ఉంది. ఆకాశము భూమి గతించును, నా మాట గతించదని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. రాత్రి వేళ యోధా దేశములో గొర్రెల కాపరులు తమ మందను కాసుకొనుచున్నారు. కాసేది ఎక్కడ? పొలములో. ఎప్పుడు? రాత్రి వేళ. అదేందా? రాత్రి వేళ పొలములో గొర్రెల కాపరులు తమ మంద కాల్చుకొనుచున్నారు. ఎక్కడ? ఎక్కడ? యోధా దేశంలో. ఇజ్రాయేల్ దేశంలో రాత్రి పూట పొలములో గొర్రెల కాపరులు మందను ఎప్పుడు కాస్తారు? రాత్రిపూట మందను ఎప్పుడు కాస్తారు? అదే మీకు వినండి జాగ్రత్తగా. చలికాలంలో రాత్రిపూట పొలాలలో గొర్రెలు ఎవరైనా కాస్తారా? కాస్తారండి? ఒకవేళ గొర్రెలన్నీ రాత్రిపూట చలికాలంలో కాస్తే ఏమైతే చలికి తట్టుకుంటాయా? యేసుక్రీస్తు ప్రభు పుట్టినది డిసెంబర్ నెల కాదు. డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్ దేశంలో చలి ఎక్కువగా ఉంటుంది. అర్థమైందంటారా? ఇజ్రాయేలీలకి, యూదులకు ఒక క్యాలెండర్ ఉంటుంది. వారి క్యాలెండర్ ప్రకారం 12 లేక 13 నెలలు లీపు సంవత్సరం. ఇజ్రాయేల్ యొక్క త్రిసీ నెలలో, అదేంటారు మీకు? ఇజ్రాయేల్ యొక్క త్రిసీ నెలలో ప్రభు జన్మించారు. ఎప్పుడు వచ్చిందయ్యా ఆ నెల అంటే సెప్టెంబరు ఆ నెల వచ్చిందన్న. ఎందుకు చూడండి, మనకి ముఖ్యంగా ఎన్ని ఋతువులు ఉన్నాయండి? మనకి భారతదేశంలో మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? అప్పుడెప్పుడో చదువుకుంది, ఇప్పుడెట్ట గుర్తుంటుంది అంటారా? ఋతువులు ఎన్ని? ఏనండి? 7. ఓకే. ఎన్నండి ఋతువులు? 7. ఎన్ని నెలలు మనకి? నెలలు 12, ఋతువులు 7. 6 ఋతువులు. ఎన్ని ఋతువులు? 6. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 రోజుల 12.
ఇజ్రాయేల్ దేశంలో 4 ఋతువులు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, వసంతకాలము వస్తుందని తెలుసుకోండి. ఎందుకయ్యా వసంతకాలం వస్తుందని తెలుసుకోవాలి? ఇజ్రాయేల్ యొక్క జాతి మరలా ఏర్పడడానికి ప్రభువు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? వసంతకాలం. వసంత కాలం తర్వాత ఏంటో తెలుసా మీకు? గ్రీష్మ ఋతువు అంటే ఏంటి? ఎండాకాలం. తర్వాత శరదృతువు. ఏ ఋతువు? శరదృతువు ఏ కాలం తెలుసా? వర్షాలు అయిపోయి చలి ప్రారంభానికి ముందు వచ్చే ఋతువు శరదృతువు. అందుకనే తర్వాత వచ్చే కాలం చలికాలం. శరదృతువులో వినండి, శరదృతువులు కాబట్టే పంట కోత పూర్తి అయిన తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి అప్పుడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే కైసరు ఔగుస్తు గారు ప్రజాసంఖ్య వ్రాయాలని చెప్పారు. అందరూ పొలాలలో పనిచేస్తుంటే గ్రామాలలో ఇంటి ముందుకు వచ్చి జనాభా లెక్కలు రాసుకుంటుంటే ఎవరుంటారండి? ఉంటారు. బాగా ఎండేస్తూ ఉంటే ఎండకి జనాభా లెక్కల కోసం ఎవరైనా తిరుగుతారా? బాగా చలి ఉంటే జనాభా లెక్కలు ఎవరన్నా చెబుతారా పేరు? వర్షాకాలం అయిపోయి చలికాలం ప్రారంభం, పొడి వాతావరణం. అందుకనే ఇక్కడ మనకి ఎలా తెలిసిద్దండి వాక్యంలో అంటే, గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ప్రయాణం చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం. ప్రయాణాలు ఈ కాలంలో ఉన్నట్టు ఆ కాలంలో విమానాలు లేవు, రైళ్ళు లేవు, బస్సులు లేవు, మోటార్ సైకిళ్ళు లేవు. ప్రధానమైనటువంటి ప్రయాణం చేయటానికి ప్రజలు ఎలా వెళ్ళేవారంటే, మొట్టమొదటిది నడక, రెండవది గాడిద. ఇంకా ధనికులు ఎలా వెళ్ళేవాళ్ళో తెలుసా? గుర్రాలు. తర్వాత మనం చూస్తే దేవుని వాక్యంలో యేసేపు గారి యొక్క సందర్భంలో ఒంటెలు. ఏంటండి? ఒంటెలు. ఇది ఆనాటి కాల పరిస్థితి. మరి డిసెంబర్ 20వ తారీఖు ఎందుకు క్రిస్మస్ చేసుకున్నారంటే, క్రైస్తవ పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయం. ప్రభు పుట్టాడా? పుట్టాడు. ప్రభు పుట్టాడు. ఆయన పుట్టాడు. ఇది వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాలు, నా సొంత కల్పిత మాటలు కాదు. మొట్టమొదటిది వాక్యం, రెండవది ప్రవచనం, మూడవది కాలం, నాలుగవది చరిత్ర. ఇవన్నీ కలిసి ప్రభు జన్మించినటువంటి విధానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో లోకా గారు స్పష్టంగా లేఖనాల్లో రాయించారు. ఇప్పుడు ప్రభు పుట్టారు, అదేంటంటారా? చూడండి దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది. చూడండి దేవుని వాక్యం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు.
రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. రాజైనటువంటి హేరోదు గారు యూదా దేశాన్ని పరిపాలించినటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దాన్ని ఇక్కడ హేరోదు గారు పుట్టారు, హేరోదు గారు పరిపాలనను తీసుకున్నారు. ఈయన ఎవరయ్యా అంటే మహాహేరోదు, హేరోదు ద గ్రేట్. ఇతని పరిపాలన ఎప్పుడంటే ప్రభు జన్మించక ముందు 37వ సంవత్సరం నుండి ప్రభు జన్మించినటువంటి 4వ సంవత్సరం వరకు. అదండి ఈ సమాచారాన్ని ఎవరు చెప్పరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా బహు కొద్ది మంది చెబుతారు, కానీ ఎక్కువ మంది ఈ వాస్తవ సంఘటనను చెప్పరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా బహు కొద్ది మంది దైవజనులు చెప్తారు, కానీ దేవుని వాక్యము, చరిత్ర, కాలాన్ని గూర్చినటువంటి వాస్తవ ఆధారాలు చాలామంది చెప్పరు. ఇక్కడ ప్రభు పుట్టక ముందు 37వ సంవత్సరం, ప్రభు పుట్టిన తర్వాత 4వ సంవత్సరం. వినండి, ఇక్కడ ప్రభు జన్మించినటువంటి కాలానికి ప్రభు జన్మించారు. ప్రభు జన్మించినటువంటి కాలాన్ని ఆయనకు ముందున్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. ప్రభు జన్మించినటువంటి కాలాన్ని ఏమన్నారంటే క్రీస్తు శకం అన్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించక ముందు. ఏడి అంటే అర్థం ఏంటంటే ఎనో డోమిని అని అర్థం. లాటిన్ పదం ఇది. అంటే మన ప్రభు సంవత్సరం. ఎందుకంటే రాజైన హేరోదు దినములందు యేసు పుట్టిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే శరీరధారిగా బాలుడుగా ఆయన జన్మించారు. రోమా కాలం మాన ప్రకారం 754వ సంవత్సరం. ఇక్కడ ప్రభు జన్మించారు. ప్రభు జన్మించినప్పుడు ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఇజ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్నటువంటి దేశాలు ఏంటో తెలుసా? ఇరాన్, ఇరాక్ దేశాలు. ఆనాటి కాలంలో బబులోనియా, పార్షియా దేశాలే ఈనాటి కాలంలో ఇరాన్, ఇరాక్. ఇప్పుడు జోర్దాన్ అంటే యోర్దాను ఇప్పుడు విడిపోయింది, కానీ అప్పుడు యోర్దాను, ఇజ్రాయేలు దేశం, ఇదంతా యోధా దేశం, ఇవన్నీ కలిసి ఉంది. రాజైన హేరోదు దినములందు యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పారు. చూసారండి, ఇక్కడ రాజుగా హేరోదు గారు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించితే ఆయనను చూడటానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. వారు ఏం చేశారంట? ఏం చేశారు ప్రభువుని? వారు ఏమని చెప్పారు? ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువారిని పూజించడానికి తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చారు. ఎందుకంటే ప్రభువుని పూజించడానికి. ప్రభువుని పూజించడం అంటే అర్థం ఏంటి? ఆరాధించడం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తుని ఆరాధించుట. నిజంగా క్రిస్మస్ రోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ రోజు క్రీస్తుని ఆరాధించాలి. ఇది నిజమైనటువంటి అర్థం.
క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు కాదు, కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆనాడు ఎవరు ఆరాధించారయ్యా అంటే జ్ఞానులు ఆరాధించారు. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని గబ్రియేలు దూత గొర్రెల కాపర్లకు తెలియజేశారు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకి వెళ్ళిన తర్వాత 15:2-15 జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును కూర్చుని తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. జ్ఞానులు తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి తమ జ్ఞానంతో, జ్ఞానానికి మూలము సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువుని, బాలుడిగా ఉన్నటువంటి యేసును, ఇంచుమించు సుమారు 2 సంవత్సరాల వయసు ఉన్న బాలుడైన యేసుని ఆరాధించడానికి తూర్పు దేశం నుండి వచ్చారు. గొర్రెల కాపరులు గబ్రియేలు దూత గారు చెప్పినటువంటి వర్తమానం విని పశువుల తొట్టిలో పరుండిన యేసును చూచి వారు యొక్క జరిగినటువంటి విధానాంతా ఏం చేశారంటే ప్రచురం చేశారంట. ఏం చేశారు? చెప్పారు. గొర్రెల కాపరులు యేసు పుట్టిన విధానాన్ని ప్రచురం చేశారు. మరి ఈరోజు మనం ఏమి ప్రకటించాలి, ఏమి ప్రచురించాలి? ఈ క్రిస్మస్ సందేశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననం, మరణం, సమాధి, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం, ఇవన్నీ యేసుక్రీస్తుని అంగీకరించిన మనం ప్రచురించాలి, చెప్పాలి. అదేంట గొర్రెలు ప్రభు జన్మాన్ని చెప్పారు, జ్ఞానులు ప్రభుని ఆరాధించారు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి జ్ఞానుల్లాగా ఆరాధించి గొర్రెల కాపరులాగా జనన, మరణ, సమాధి, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణాన్ని కూడా చెప్పాలి, ప్రచురించాలి. ఏం చేయాలండి? ప్రభు జన్మించారని పబ్లిసిటీ చేయాలి. సత్రంలో స్థలం లేదు, ప్రభు పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. మరి మన హృదయాలు ప్రభుకి ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. మన హృదయంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ బయటికి వెళ్తే వాక్యముగా ప్రభు మన అంతరంగంలో ఉంటారు. అదేనంటారు. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన అంతరంగంలో ఉంటారు. ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ఈరోజు లేఖనంలో నుండి, చరిత్రలో నుండి, ఆనాటి కాలంలో నుండి మనం నేర్చుకున్నటువంటి విషయాలను మన అంతరంగంలో భద్రం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది లూకాసు వార్తలో, చూడండి 2వ అధ్యాయం. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి 19వ వచనం. అయితే మరి ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసి కొనేను. తలపోసుకొనుచు
మరియ గారు ఏం చేశారంటే ఆ మాటలను తలపు తల పోసుకున్నారంట. తల పోసుకోవడం అంటే నీళ్లు తీసుకొని తల మీద పోసుకోవడం కాదు. అదేనట తల పోసుకొనుచు అంటే గుర్తుపెట్టుకుంటూ జ్ఞాపకము చేసుకొనుచు. చూడండి, మనం ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని పొద్దాక ఏం చేసుకుంటాం? జ్ఞాపకం చేసుకో. పొద్దాక అదే గుర్తుపెట్టుకుంటాం, ఇంకే వేరే పని లేదా? కాబట్టి ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి గుర్తుపెట్టుకోవాలి? మరియ గారు భద్రం చేసుకున్నట్టు దేవుని వాక్యాన్ని మన యొక్క అంతరంగంలో మనం ఏం చేసుకోవాలి? స్టోర్ చేసుకోవాలి. అయితే ఈ క్రిస్మస్ రోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఉత్తర కొరియా దేశంలో, సొమాలియా దేశంలో, అరబ్ కంట్రీస్లో, ఉత్తర కొరియాలో క్రిస్మస్ నిషేధించబడింది. సొమాలియా ఆఫ్రికా ఖండంలో క్రిస్మస్ చేసుకోవడానికి అనుమతి లేదు. కొన్ని అరబ్ కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేదు, కొన్ని ప్రాంతాల్లో అనుమతి తీసుకొని క్రిస్మస్ జరుపుకోవాలి. కనుక ప్రజలందరికీ కలగబో ఈ సంతోషకరమైన సువర్తమానం ఇంకా ప్రజలందరికీ చేరిందా అంటే చేరలేదు. నీ ఇంట్లోనే చేరలేదు. అదేంటారు. కనుక ప్రభువు గురించి మనం ఏం చేయాలని వాక్యం చెప్తుంది? ప్రచురించాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనుడు చేయడని చెప్పాను. ఇది నా రక్తం అనేటువంటి క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనుడు చేయడని చెప్పాను. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువు ఎందుకు పుట్టారో తెలుసా? ఆయన మరణించడానికి పుట్టారు. ఆయన మరణించి శిలువలో రక్తం కాచి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పుట్టాడు. మరి నువ్వెందుకు పుట్టావు? ప్రభు పుట్టాడు, రక్షణ వచ్చింది. మరి నీ పుట్టుక వలన ఏం జరిగింది? చాలామంది అంటారు, ఎందుకు పుట్టాడండి వీడు? అంతేనంటారా? డాష్ బియ్యం పుచ్చిపోతాయని పుట్టిండండి వీడు అంటారంట. అదేంటారు. ఏమంటారు? ఎందుకు పుట్టాడండి వీడు పుట్టకపోయినా పర్వాలేదు అని ప్రభువారు ఒకళ్ళ గురించి చెప్పారు. ఇస్కరియోతు యోధా గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు తెలుసా? వీడు పుట్టడం వల్ల ఉపయోగం లేదని చెప్పారు. పుట్టడం దేవుడి ఉద్దేశం, కానీ పుట్టకలో దేవుడి ఉద్దేశం లేదు. అదే మీకు పుట్టడం దేవుడి ఉద్దేశం, కానీ పుట్టకలో దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క సంకల్పం నెరవేరలా. కొంతమంది అంటారు, వీడు పుట్టడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మన పుట్టక వల్ల మన ఇంట్లో వాళ్ళకి, మనం రక్షించినటువంటి ప్రభువుకి, మన బంధువులకి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. అదేంట చాలామంది అంటారు, ఎందుకండి పుట్టాడు వీడిది ఒక పుట్టకేనా, వీడు పుట్టిండు ఏమంటారండి అంటారు. మనం కనుక నీవు పుట్టావు, నీ జన్మకు కారణమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు గుర్తించి ఆయన ఎందుకు పుట్టాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గ్రహించి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి సదృశ్యమైనటువంటి బాప్తిజాన్ని తీసుకొని నీటి ద్వారా ఆత్మమూలంగా జన్మించి ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు అనేకులను రక్షణను నడిపించడానికి ఒక పాత్రగా నువ్వు వాడబడి
ప్రభువు గురించి నువ్వేం చేయాలంటే ప్రచురించాలి. అదే కదా, పబ్లిసిటీ చేయాలి, చెప్పాలి. కనుక క్రిస్మస్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసా? దూతలు వచ్చారు, ప్రభువుని ఆరాధించారు, గణపరిచారు. జ్ఞానులు వచ్చారు, ప్రభువుని ఆరాధించారు. గొర్రెల కాపర్లు వచ్చారు, ప్రచురించారు. మనం ఆరాధించాలి, ప్రచురించాలి, వాక్యాన్ని అంతరంగంలో భద్రం చేసుకోవాలి. కనుక అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించి, ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే ఈ క్రిస్మస్ రోజున రక్షించబడండి. చాలామంది అంటారు, డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టాడా? బైబిల్లో ఉందా? ఉంటే చెప్పండి. మేము ఇంత డబ్బులు ఇస్తాము, అంత డబ్బులు ఇస్తాము అని సవాళ్ళు వద్దు. సవాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఆధారం ప్రభు పుట్టాడని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో రాయించారు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ప్రమాణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క లేఖనం. ఎవరు చెప్పినా ఈ వాక్యము అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పాలి. అదేంటంటారా? లేఖనం మన జీవితానికి ఆధారం, క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితానికి మూలం. కనుక వాక్యమైన యేసుని అంగీకరించి వాక్య ప్రకారం జీవించి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించేటటువంటి వారిగా ప్రభు మనల్ని తయారు చేయునుగా. ఆయన జన్మలో ఏముందో తెలుసా? ఆయన జన్మించినటువంటి ఆ జన్మలో ఆయన పుట్టినటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే శిలువలో రక్తం కార్చాలి, ప్రాణాన్ని పెట్టాలి. మతం దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో ఉంటే, మార్గమే ఉన్న యేసు తానే మార్గాన్ని అని చూపించి ఈ లోకంలో నిత్య జీవానికి తానే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును మనం అంగీకరిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి తన వాక్యం మన అంతరంగంలో ప్రభు భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేశాం. ప్రతివారు ప్రార్థన చేశాం. దేవుని వాక్యాన్ని వినండి, వాస్తవాన్ని గ్రహించండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మా యొక్క స్క్రీన్ నెంబర్ మీద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రాంతాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కూర్చున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలి అనేటటువంటి ప్రేరేపణ మీకు కలిగితే తప్పకుండా మా నంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రాంతం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ఛానల్లో వాక్యం చూస్తున్నటువంటి వారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వాక్యాన్ని వినండి, వాస్తవాన్ని గ్రహించండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి.
ప్రభు కృప మనందరికీ తోడే ఉండును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.